బొగ్గు ఎట్లా తయారవుతుంది, బొగ్గులు చేసేటప్పుడు గ్యాస్ అనేది వస్తుంది, అది ఎట్లా వస్తుంది, ఆ గ్యాస్ ఎందుకు వస్తుంది, ఇది మనము పారాని అంటాం. విన్నారా? పారాని అంటే ఏంటి? ఎర్రగా అవుతుంది కదా, అది కూడా మన బొగ్గు తయారు చేసే ప్రక్రియలో వచ్చే ఒక లిక్విడ్. ఆ లిక్విడ్లు ఇంత కుంకుమ అది ఇది కలుపుకొని పెట్టుకుంటారు, ఎర్రగా అవుతాయి అన్నట్టు. అంటే మనము వాడుతున్నాం, ఇండైరెక్ట్గా చేస్తున్నాం ఆ ప్రాసెస్. ఇప్పుడు వెనిగర్ ఎట్లా చేయాలని అంటే ఓ ఏందో అంటారు, మరి పానాన్ని చేసేటోళ్ళు వెనకటి నుంచి చేస్తారు. ఓ ముసలామ్మని అడిగితే గిదే కదా అంటారు. కండెన్సేషన్ అవన్నీ చాలా సింప్లిఫై చేసుకురాలు. అసలు ఆ కుండలల్లో గిన్నెలు పెట్టి నీళ్ళు పెడితే కథం అయితేనే ఉంది. ఓ మనదానికి ల్యాబొరేటరీ కావాలి, దానికి టెస్టింగ్ కావాలి, దానికి ఆ ప్రోటోకాల్ ఈ ప్రోటోకాల్ ఎట్లా తయారవుతుందో తెలియదు అని అక్కడ కూర్చున్నాం. అందుకే ముసలోళ్ళని అడిగినా నాకంటే ఎక్కువ చెప్తారేమో కరెక్ట్ అడిగితే. మనం వాళ్ళ భాషలు అడగం కదా, బయోచార్ అంటే నాకు తెలియదు పో అంటారు. అదే ఇంత బొగ్గు గురించి బూడిద గురించి దాని గురించి చెప్పంటే ఎక్కువసేపు చెప్తారు.